ఓకే, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నవంబర్ 15వ తేదీ ఆదివారం నాడు యొక్క వాగ్దానము మనం చూసుకుందాం. నవంబర్ 15th. Let us see today's word, today's meditation and also today's Bible reading. Let us pray. Let us start with the word of prayer. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, అయ్యా నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా నీ యందు ప్రభువా మరి మేము దాహం కలిగి ఉండాలి అని ఎన్నడూ మీరు చెప్తా ఉంటారు ప్రభువా యేసయ్య. అవును యేసయ్య, మీపై మాకు ప్రేమ ఉండాలా తండ్రి. మీ ప్రేమ మా జీవితాన్ని డామినేట్ చేయాలి యేసయ్య. అలాంటి ఒక రోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎంతోమంది ప్రభువా మరి మరణించిన వాళ్ళు స్తుతించలేరు అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని లేపినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా కన్నీళ్లను, కష్టాలను, ఇబ్బందులను అన్నీ చూసే దేవుడవు నీవు తండ్రి. దానికి పరిష్కారం ఇచ్చే దేవుడవు కూడా నీవే తండ్రి. కాబట్టి నీకే స్తోత్రం ప్రభువా. అవునేసయ్య, మమ్మల్ని బలపరచండి, మా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయండి తండ్రి. మీరు పెద్ద దేవుడిగా ఉన్నందుకు తండ్రి నేడు పెద్ద పెద్ద కార్యాలు మేము ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా మా జీవితంలో ఉన్న దుఃఖమును సంతోషంగా మార్చండి, బాధలు వేదనలను ప్రభా తీసివేయండి తండ్రి. ఒక నూతన ఆరంభం మా జీవితంలో దయచేయండి ప్రభా. ఒక నూతన కార్యం మా జీవితంలో జరగాలేసయ్య. ఒక పెద్ద కార్యం మా జీవితంలో జరగాలేసయ్య. ఒక గొప్ప కార్యం చేయండి తండ్రి. ఒక పెద్ద కార్యం చేయండి తండ్రి యేసయ్య. లార్డ్ జీసస్, యు డూ అ బిగ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఆఫ్ ఫాదర్ గాడ్. అవును యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. నీ రాజ్యం ఎంతో గొప్పది తండ్రి యేసయ్య. అవును యేసయ్య, మా కన్నీళ్లను, కష్టాలను, ఇబ్బందులను ప్రభా మార్చి ఒక నూతన ఆరంభము మా జీవితంలో దయచేయండి తండ్రి. యేసు రాజా నీకే స్తోత్రం, యేసు ప్రభా నీకే స్తోత్రం. అయ్యా మీ యొక్క అభిషేకం మా జీవితంలోపై రావాలా యేసయ్య. మీ యొక్క బలమైన కార్యము ప్రభా మా జీవితంపై రావాలేసయ్య. మమ్మల్ని నడిపించండి, మా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయించండి తండ్రి. ఒక నూతన ఆరంభము మా జీవితంలో దయచేయండి తండ్రి యేసయ్య. మా ప్రార్థనలు విని ఆలకించే దేవా నీకే స్తోత్రం. ఈ రోజంతా ప్రభా మీ చేతిలో గడపాలని, మీ సన్నిధిలో గడపాలని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ఈరోజు యొక్క వాగ్దానము హంగర్ అండ్ థర్స్ట్, ఆకలి దాహము. అందరు చెప్పండి, ఆకలి దాహము. దేని విషయమై మనం ఆకలితో ఉండాలా, దేని విషయమై మనం దాహంతో ఉండాలా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం ఏమంటుందంటే, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆకలి దాహం కలిగిన వాళ్ళు ఆశీర్వదింపబడురు గాక. ఈరోజు మనం అనేక విషయాల గురించి మనము దాహము, ఆకలి కలిగి ఉన్నాం కదా. మరి ఈ వర్తమానం దేవుడు కొండ మీద నుంచి మరి ఇస్తున్నప్పుడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రజలందరూ కూడా మరి దేవుని నోటిని చూస్తున్నారంట. దేవుని నోటి నుండి వచ్చే ఆ మాటలను చూస్తున్నాడంట. ఎందుకంటే దేవుని నోటి నుంచి వచ్చే మాటలు అవి కృప కలిగిన మాటలు, శక్తివంతమైన మాటలు. ఆ కృప కలిగిన మాటలు, ఆ శక్తి కలిగిన మాటలు వాళ్ళు ఆ దేవుని నోటి నుంచి రావడము ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇది 2వ వచనంలో ఉంటుంది, 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దేవుని యొక్క నోటి మాటలను ఎదురు చూడడం ఎంతో ముఖ్యము. దేవుని యొక్క నీతి కొరకు ఎదురు చూడడం ఎంతో ముఖ్యము. దేవుణ్ణి వెతకడం ఎంతో ముఖ్యము. ఒక
భూమి మీదకి ఒక చిన్న పాప వచ్చిందో, చిన్న బాబు వచ్చిందంటే, ఒక పిల్లలు పుట్టారంటే వాళ్ళు వెంటనే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆకలి అంట. నీకు పుట్టంగానే ఆకలి, నీకు పుట్టంగానే దాహం వస్తున్నప్పుడు నీ ఆత్మకు కూడా ఆకలి దాహం అనేది ఉంటుందా ఉండదా? We are focusing on the hunger and the thirst of the world, but we forgot about the hunger and the thirst of the spirit. ఎంతమంది, నేను చాలా తక్కువ మందిలో జీల్ చూస్తున్నా దేవుడి కొరకు. కానీ మన కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, బాధ వస్తే దేవుని దగ్గర కురుకొస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడిని మర్చిపోతారు, మళ్ళా ఒక గర్వంలో దిగిపోతారు, పాతది మర్చిపోతారు. పాతది ఎన్నడూ మర్చిపోదు. డు నాట్ ఫర్గెట్ ద లాస్ట్ లవ్, డు నాట్ ఫర్గెట్ ద లాస్ట్ లవ్ అని దేవుని వాగ్దానం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుడు మరి నువ్వు ఎలా దేవుడిని వెతుక్కుంటూ వచ్చినావు, ఆ పాత విషయము మర్చిపోవద్దు. ఒక వ్యక్తి ఏమీ లేకుంటుండే, అతనికి డబ్బులు ఉన్న డబ్బులంతా పోయినాయంట. ఎప్పుడైతే దేవుని సన్నిధికి రావడం రెగ్యులర్గా ప్రారంభించిండో మరి అతనికి డబ్బులు రావడం మొదలైంది, ఆస్తి రావడం మొదలైంది, ఆశీర్వాదం రావడం మొదలైంది. వెంటనే గర్వం అనేది వచ్చేసిందంట. ఎందుకు గర్వం అనేది వచ్చిందంటే ఆత్మకి ఆహారం లేదు, ఆత్మలో హ్యూమిలిటీ లేదు. అవునా? అది వచ్చినట్టే వెళ్ళిపోతుంది. ఈరోజు ఎవరన్నా మరి గర్వముతో ఉన్నట్లయితే దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన అనారోగ్యంతో గుర్తుపట్టుకో, ఎటువంటి అనారోగ్యంతో వచ్చినావో గుర్తుపట్టుకో. దేవుని సన్నిధికి మరి ఎటువంటి బాధతో వచ్చినావో గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధికి ఎటువంటి కష్టంతో ఇబ్బందితో వచ్చినావో గుర్తుపట్టుకో. దేవుణ్ణి ఎలా అడుక్కున్నావో గుర్తుపెట్టుకో. అప్పుడు నీలో గర్వం రాదు. ఈరోజు అనేకులు గర్వంలో ఉన్నారు. చాలామందిని నేను చూస్తూ ఉన్నా. అవునా? వాళ్ళ గర్వము, దేవుడు కార్యము చేసేదాకా దేవుని కాళ్ళు పట్టుకోవాలా, దాని తర్వాత దేవుడిని విడిచిపెట్టేశారు. ప్రేయర్కి రండి అంటే టైం లేదన్నాల. అవునా? నాకు టైం లేదు బ్రదర్, నాకు ఇది లేదు బ్రదర్, నాకు అది లేదు బ్రదర్. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టైం. బట్ రిమెంబర్, సెకండ్ టైం వైల్ యూ ఆర్ కమింగ్ టు గాడ్, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరకు వస్తావు? అవునా కాదా? దేవుడిని వెతకండి. దేవుడు నీకు అద్భుతం చేసినప్పుడు నువ్వు దేవుడిని వెతకాల. ముందు యూ నీడ్ టు సర్చ్ గాడ్, యూ నీడ్ టు హోల్డ్ గాడ్. బికాస్ అన్ని ప్రాడికల్స్ అంతా నీ కనెక్ట్ చేసుకోవద్దు. రెండో రాకడ వస్తుంది. ఆ రాకడ వచ్చిన తర్వాత డోర్లు మూసివేయబడుతుంది. దాని తర్వాత ఎవరన్నా లోపల పోవాలనుకున్నా కూడా వాళ్ళు పోలేరు. So not everything is necessarily connected with the prodigal son. Not everything has necessarily a second chance in your life. దేవుడు నీ ఆత్మకి విలువ ఇచ్చినప్పుడు, దేవుడు నీ శరీరానికి విలువ ఇచ్చి నీకు పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని కాపాడుకునే బాధ్యత నీది. డబ్బులు ఉందని ఎగరకు, ఎగిరిపోతుంది డబ్బులు. ఆస్తి ఉందని ఎగరకు, ఎగిరిపోతుంది అది. అంతస్తు ఉందని ఎగిరిపోకు, ఎగిరిపోతుంది. నా భర్త ఫలానా ఇది చేస్తున్నాడని ఎగరకు, ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు, నా భర్త ఇది, నా భర్త అది, నా భార్య ఇది, నా భార్య ఇది అని మనుషుల యొక్క ఆ మెప్పింపు, వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ లెవెల్ను పట్టుకొని ఎగరకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు పడిపోతాయి. కారణము, భూమి ఆకాశం గతించిపోను కానీ నా మాటలు గతించవు అని దేవుడు చెప్తున్నాడు. అటువంటి మాటల కొరకు, గతించని మాటల కొరకు ఎంతమంది దాహం కలిగి ఉన్నారు ఈరోజు? హౌ మెనీ ఆర్ రియల్లీ థర్స్టీ ఫర్ ద వర్డ్ దట్ ఈస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్? వెరీ ఫ్యూ, వెరీ వెరీ ఫ్యూ. అవునా కదా? దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాటలనే, అదే 2వ వచనం చెప్తుంది, దేవుని యొక్క నోటినే చూస్తున్నారంట అందరూ. యేసుక్రీస్తు నోటినే చూస్తున్నారంట అందరూ. ఎందుకంటే ఆ నోటి నుండి ఒక మాట మాత్రం రావట్లే, ఒక కృప కలిగిన మాట వస్తుంది, ఒక శక్తివంతమైన మాటలు వస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతమంది యేసుక్రీస్తు నోటిని వెతుకుతున్నారు? ఎంతమంది దాహము కలిగి, ఆకలి కలిగి ఉన్నారు దేవుడి కొరకు? నీ జీవితంలో దాహము, ఆకలి ఉండాలా దేవుని కొరకు. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. లేకపోతే చేస్తాడా? చెయ్యడు.
నిజంగా చేయడు. మీరు అనుకోవచ్చు గాడ్ విల్ డూ, అది జరగదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నువ్వు దివారాత్రం దేవుడిని ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెడతావో, అడగడం మొదలు పెడతావో దేవుడిని, అవునా, ఆయన కాళ్ళు పట్టుకొని మరి నువ్వు దేవుడిని వెతకడం మొదలు పెడతావో ఏమవుతుందంటే మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా నువ్వు ఇంక్రీజ్ అవుతూ ఉంటావు. ఒక పక్కన పోరాటం కూడా ఉంటుంది. ఆ పోరాటం నిన్ను జయించుకుంటా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వకుంటూ ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. కాకపోతే నీ లోపల నీ ఆత్మకి ఆకలి దాహం అనేది లేదు ఈరోజు. దెర్ ఇస్ నో హంగర్ నాట్ థర్స్ట్ ఇన్సైడ్. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఇస్ నో మేనిఫెస్టేషన్ అవుట్ సైడ్. ఎప్పుడైతే ఈ ఆకలి ఈ దాహం అనేది నీలో నుండి పుట్టుకొస్తుందో, అవునా, నీ లోపల నుండి మరి దేవుడు ఆకలి దాహం. బ్రదర్, దేని విషయమై మేము ఆకలి దాహం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు సిలువలో చితికిపోయింది దేనికి? నిన్ను నీతిమంతుడుగా మార్చడానికి, నీవు ఒక నీతి మార్గంలో నడవనికి, నీ శాపాలు పాపాలు అన్నీ ఆ రక్తంతో కడిగి, అవునా, అతను ఆ పాప శరీరంలో వచ్చి, వాక్యంలో ఉందా లేదా? ఉంది. దేవుడు ఆ పాప వస్త్రాన్ని ధరించుకొని, ఆ శరీరాన్ని ధరించుకొని పాపమంతా జయించి సిలువలో మరి మరణించిండంట. ఆ మరణించినప్పుడు దేవుడు, అవునా, మీకు ఆ సిలువ నుండి ఏమిచ్చాడు? నీతినిచ్చాడు. 1 కొరింథీయులు 1:30 ప్రకారము యేసుక్రీస్తు నువ్వు దాహం కలిగిన వాడందరూ తృప్తి పొందుకుంటారంట. ఆశ కలిగిన వాళ్ళని యెహోవా తృప్తిపరుస్తారంట. నువ్వు ఆశ కలిగి ఉంటే క్రీస్తు నీ యొక్క నీతిగా ఉంటాడు. 1 కొరింథీయులు 1:30 ప్రకారము క్రీస్తు నీ నీతిగా ఉండాలి. అవునా, ద థర్స్ట్ మస్ట్ బీ ఫర్ క్రైస్ట్ అండ్ హిజ్ రైచియస్నెస్. క్రీస్తుకి నీతిమంతమైన జీవితం జీవించడానికి, అవునా, మరి నీవు దాహం కలిగి ఉండాలి. ఈరోజు గాడ్ కేమ్ టు ఎర్త్ అండ్ టుక్ అవే ఎవ్రీథింగ్. ఈ భూమి మీదకి వచ్చి నీ శరీరంలో నీ పాపము నీ శాపం అన్నీ తీసివేసిండు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి వెతకాల. అలా వెతికినప్పుడు, దేవుణ్ణి ఆశతో వెతికినప్పుడు దేవుణ్ణి జీవితంలో అనేక కార్యాలు చేస్తాడు. నమ్మువాని వలన సూచక క్రియలు జరుగును. కాబట్టి నమ్మండి దేవుణ్ణి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆశ్చర్యకార్యం చేస్తాడు దేవుడు. అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతమంది అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మీ ద్వారా దేవుడు ఈరోజు అద్భుత కార్యాలు చేస్తాడు. మీ ద్వారా ఈరోజు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీ ద్వారా దేవుడు ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నీ లోపల నీతి మారాల. దాహము ఆకలి అనేది మారాల. ఈ దాహం అనేది ఆకలి అనేది ఎప్పుడైతే మారుతుందో ప్రతీది కూడా మారుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. చూద్దాం. 1 Peter chapter 2 verse 24 and 22. 22 1 పేతురు 2వ అధ్యాయము 22-24 వచనాలు చూసుకుందాం. 22 మరియు 24 వచనాలు. Who did no sin, neither was guile found in his mouth. Neither was guile found in his mouth. ఒక్క పాపం కూడా చేయలేదంట దేవుడు. అలాంటి వ్యక్తి సిలువలో చనిపోయినంట. 24 చూడండి. Who his own life bear our sins in his own body on the tree, that we being dead to sin should live unto righteousness, by whose stripes we are healed. Hallelujah. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినందుకు ఈరోజు ఆ సిలువలో నుండి వచ్చే ఆ నీతిని నువ్వు పొందుకోనికి మరి మనం ఈరోజు బతకాలనంట. ఆ సిలువ నుండి వచ్చే ఆ నీతి కొరకు ఈరోజు మనం వేచి ఉండాలి. ఆ సిలువ నుండి వచ్చే ఆ నీతి కొరకు మనం ఈరోజు దాహము ఆకలి కలిగి ఉండాలంట దేవుని బిడ్డలారా. You need to have hunger, you need to have thirst for the righteousness that is coming from Christ. The righteousness of Christ. క్రీస్తు యొక్క నీతిని బట్టి ఈరోజు ఎంతమంది దాహం కలిగి ఉన్నాడు? అందరు, దేవా నన్ను ధనవంతుడిగా చేయి, నన్ను ఆశీర్వాదంగా చేయి. కరెక్టే చేస్తాడు దేవుడు, ఎందుకు చేయడు? కాకపోతే యేసుక్రీస్తుకి కావాల్సిన ఆ నీతిమంతమైన జీవితం ఈరోజు ఎంతమంది జీవిస్తున్నారు? సొలొమోను ఆకలితో నుండే, దాహంతో నుండే జ్ఞానము కొరకు దేవుడు ఇచ్చిండా, ఇవ్వలేదా? ఇచ్చిండు. ఎలైజా అతనికి దాహం ఉండే, ఆకలి ఉండే, దేనికి? ఆత్మీయ వరాల కొరకు ఇచ్చిండా లేదా? దేవుడు ఇచ్చిండు. దేవుడు ఈరోజు మీకు కూడా ఆ వరాలతోనే అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
God, even today, He is ready to do miracles, signs and wonders in your life. He is ready to do miracles, signs and wonders in your life. Many things will happen in your life. దేవుని యొక్క ప్రేమ మీ జీవితంలో పెరగాల. దేవునిపై ఆకలి దాహము, ఆ నీతిపై ఆకలి దాహము ఈరోజు మీకు పెరగాల. ఈరోజు వాగ్దానం నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. టుడేస్ వర్డ్ is from Nehemiah 9 and verse 15. Okay, let me Nehemiah 9 and verse 15. Jesus. And gave us them bread from heaven for their hunger, and brought forth the water for them out of the rock for their thirst, and promised them that they should go in to possess the land which thou hast sworn to give him. దేవుడు మరి వాళ్ళకి ఆకలిలో ఉన్న వాళ్ళకి పరలోకం నుండి భోజనం ఇచ్చిండంట. దాహంతో ఉన్న వాళ్ళకి రాళ్ళ నుండి మరి ఆ నీళ్ళని ఇచ్చిండంట. ఈ దాహము ఆకలి తీర్చిన దేవుడు ఏమంటున్నాడు? గో అండ్ పొసెస్ ద ల్యాండ్. ఈరోజు మీరందరూ మీ యొక్క రాజ్యాన్ని పొసెస్ చేయబోతున్నారు. నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి. నిన్న రాత్రి దాకా, ఈరోజు పొద్దున్న దాకా నువ్వు పాపం చేసి ఉండొచ్చు దేవుని బిడ్డలారా. ఇప్పుడు నువ్వు నీ జీవిత మార్గంని మార్చుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు నూతన సృష్టి. ఇప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు నీపై వెలుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేస్తాడు. కానీ కృతజ్ఞత గల హృదయము నీలో ఉండాలా, కృతజ్ఞత గల మనసు నీలో ఉండాలా. దేవుణ్ణి కృతజ్ఞత కోరుకోవాలా. దేవుడిని ఈరోజు స్వస్థపరుస్తాడు, విడుదల పరుస్తాడు. అది మాత్రం కాకుండా దేవుని యొక్క నీతి పైన దాహం కలిగిన వాళ్ళందరికీ వాళ్ళ దాహం ఆకలిని తీర్చడం మాత్రం కాకుండా వాళ్ళని ఆశీర్వదిస్తాడంట దేవుడు. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ అ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ వెన్ యూ సీక్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్. హౌ మెనీ ఆర్ రెడీ టు బీ హంగ్రీ అండ్ థర్స్టీ ఫర్ గాడ్, రైట్? ఈరోజు యొక్క బైబిల్ రీడింగ్ ఏంటంటే ఎజికియా గ్రంథము, ఎజికియా గ్రంథము 1-2 అధ్యాయాలు. ఉదయము మార్నింగ్ ఎజికియల్ చాప్టర్ 1 and verse 2. ఎజికియల్ గ్రంథము మొదటి 2 అధ్యాయాలు. సాయంత్రము హెబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 19 వచనాల వరకు. సాయంత్రము హెబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు. 1 to 19. రైట్, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా. వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు తీసిన దేవా నీకే స్తోత్రం. మాకు బలమును, ఆరోగ్యమును ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. మా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోయే దేవా నీకే స్తోత్రం. మా జీవితంలో పెద్ద దేవుడుగా ఉన్నావు తండ్రి. పెద్ద పెద్ద కార్యాలు చేయబోతున్నందుకు నీకే స్తోత్రం. మా ఆధారం నీవేనయ్యా, మా ఆదరణ నీవేనయ్యా. నీకు మాత్రమే మా స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నామయ్యా. అవునేసయ్యా, మా తల్లి గర్భంలోనే మమ్మల్ని ఎన్నుకొని ప్రభా ఈరోజు ఒక గొప్ప కార్యం చేస్తాను అని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఒక పెద్ద కార్యం మా జీవితంలో జరగాలయ్యా. మీరు పెద్ద దేవుడు కాబట్టి పెద్ద పెద్ద కార్యాలు మా జీవితంలో జరగాలేసే. పెద్ద పెద్ద కార్యాలు జరగాలి.
కాబట్టి పెద్ద కార్యాలన్నీ జరిగించండి, గొప్ప కార్యాలను జరిగించండి. ఆత్మీయ దాహం మా నుండి వెళ్ళిపోకుండా మమ్మల్ని రక్షించండి. ఎప్పుడైనా మా తలంపుల్లో పాపం చేయాలని అనిపిస్తే ప్రభా మీ సిలువ మా మైండ్లోకి రావాలా తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు 10:30కి మరి ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో మన రెగ్యులర్ సండే సర్వీస్ ఉంది. ఉదయం 10:30కి ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో, సెయింట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్, సెకండ్రాబాద్లో. సో రాగలిగిన వాళ్ళందరూ రండి. ఎందుకంటే ఈ రోజు నుంచి 7 వారాల అభిషేకం ఉంది సంఘంలో. మేము రాలేం బ్రదర్, మేము బయట ఊర్లు ఉన్నాము అని అన్న వాళ్ళు మరి నూనెని తీసి పెట్టుకోండి. ఉట్టి అభిషేక ప్రార్థనకి మాత్రం ఉంటే సరిపోదు, మీరు ఆరాధనకు కూడా ఉండాలా, వాక్యం కూడా వినాలా. దాని తర్వాత మీరు అభిషేకంలో పాల్పంచుకుంటేనే అభిషేకం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు, మీ ఇష్టం. కాబట్టి ఆ అభిషేకంలో ఫోకస్డ్గా ఉండండి. ఈ రోజు నుంచి 7 వారాల అభిషేకం ఉంది. ఈ 7 వారాల తర్వాత మనం నూతన సంవత్సరాల్లో ప్రవేశించబోతున్నాం. అది మాత్రం కాదు, క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీసెస్ మనకుంది. సో ఎవరన్నా బ్రదర్ మా చర్చిలో క్రిస్మస్ న్యూ ఇయర్ లేదని మీకు చెప్పినట్లయితే మన చర్చ్ ఉందని చెప్పండి. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ కూడా ఉంది. సో ఇది కూడా నోట్ చేసుకోండి. ఎవరన్నా క్రిస్మస్కి న్యూ ఇయర్కి పర్ఫామ్ చేయాలనుకుంటే, మీరు ఒక పాట పాడాలన్నా, డ్యాన్స్ ఆడాలన్నా, లేకపోతే ఏదన్నా మరి దేవుడు చేసిన కార్యము మీ జీవితంలో చెప్పాలనుకున్నా సరే, మీరు మీ పేర్లని, మీ ఫోన్ నంబర్లని కాయర్ టీమ్కి ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు నాకు ఇచ్చి మేము స్కెడ్యూల్ ప్రకారం మేము స్కెడ్యూల్ చేసి మేము ఇస్తాం. ఎవరైనా మీ పిల్లల్ని మరి పార్టిసిపేట్ చేయించాలని అనుకుంటే మీ పిల్లల్ని కూడా మేము పంపిస్తాం బ్రదర్. వాళ్ళని డ్యాన్సో లేకపోతే సింగింగో డాన్సింగో ఏదో ఒకటి చేపియండి అని అంటే క్రిస్మస్ రోజు వీఆర్ రెడీ టు డూ ఇట్. ఓకే, మేము అది చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు ఇచ్చేసేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. 10:30 కలుసుకుందాం. ఆమేన్. టేక్ కేర్. హ్యావ్ అ గుడ్ డే.